హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ అంటే ఆగస్టు 9th లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఈ వీక్ చాలా ఓటీటీ మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. దగ్గర ఒక 7 to 8 తెలుగు మూవీస్ అండ్ హాలీవుడ్ అండ్ సౌత్ కొరియా నుంచి కూడా చాలా మూవీస్ అయితే తెలుగులో డబ్బింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. నెంబర్ 1 తెలుగు వెబ్ సిరీస్ అయిన వీరాంజనేయులు విహారీ యాత్ర. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ఆగస్ట్ 14th ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఇది అయితే ఒక డ్రామా అండ్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ అండ్ టీజర్స్ అయితే చాలామందికి అయితే నచ్చాయి. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్ట్ 14th అంటే నెక్స్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్ అయితే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 2 బాలీవుడ్ మూవీ అయిన గుచ్చాడి. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా జియో సినిమాలో ఆగస్టు 9th 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ సినిమాలో సంజయ్ దత్ గారు ఒక లవర్ బాయ్గా అయితే నటించారు. ఫ్రీగా ఉంటే మాత్రం జియో సినిమాలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆగస్టు 9th స్ట్రీమింగ్ అయితే అవ్వడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 3 మలయాళం మూవీ అయిన టర్బో. ఎస్, ఈ మూవీ మే 23rd 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 9th సోనీ లీవ్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. ట్రైలర్ అయితే చూశాను, చాలా వరకు నచ్చేలాగైతే అనిపిస్తూ ఉంది. నెంబర్ 4 తమిళ్ మూవీ అయిన భారతీయుడు 2. ఎస్, ఈ సినిమా లేటెస్ట్గా జూలై 12th థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 9th నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆడియన్స్ ముందైతే రావడం జరిగింది. కానీ అనుకున్నంతగా అయితే పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు. చాలా వరకు నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ఆగస్టు 9th నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మీరు చూసేయచ్చు. 4 లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. నెంబర్ 5 తెలుగు మూవీ అయిన డార్లింగ్. ఎస్, ఈ సినిమాలో ప్రియదర్శి గారు ఒక మెయిన్ క్యారెక్టర్లో అంటే హీరోగా అయితే నటించాడు. ఈ మూవీ కామెడీ అండ్ రొమాన్స్ పరంగా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అయితే ఈ మూవీ జూలై 19th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 12th డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ పరంగా చాలా వరకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా ప్రియదర్శి గారి యాక్టింగ్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ డార్లింగ్ మూవీ ఆగస్టు 12th అయితే చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 6 తమిళ్ మూవీ అయిన బర్త్ మార్క్. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 23rd ఓన్లీ తమిళ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 8th అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ కామెడీ. థ్రిల్లర్ పరంగా చాలా సీన్స్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 8th బర్త్ మార్క్ ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 7 ప్రభాస్ అన్న లేటెస్ట్గా నటించిన సినిమా అయిన కల్కి 2898 AD. ఎస్, ఈ సినిమా జూన్ 27th థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ 1100 నుంచి 1200 crores అయితే కలెక్ట్ చేసి పెట్టింది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఆగస్టు 23rd అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 4 to 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంటుంది. కాకపోతే ఈ మూవీ ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ అయితే కాదు, ఆ నెక్స్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మంత్ ఎండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమా థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ కాకుండా ఆగస్టు 23rd ప్రైమ్ వీడియోలో చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన నింద. ఎస్, ఈ మూవీ జూన్ 21st 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 16th ఈటీవీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మూవీలో హీరోగా వరుణ్ సందేశ్ గారు అయితే నటించారు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా వరకు నచ్చుతుంది అని థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాత్రమే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఫ్రీగా ఉంటే ఆగస్టు 16th ఈ మూవీ ఈటీవీలో చూసేయండి. నెంబర్ 9 తమిళ్ మూవీ అయిన 7G ది డార్క్ స్టోరీ. ఎస్, ఈ మూవీ జూలై 5th ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో ఆగస్టు 9th తెలుగులో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ సినిమాలో సోనియా అగర్వాల్ గారైతే ఒక మెయిన్ క్యారెక్టర్లో నటించారు. ఈ మూవీ కూడా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా వరకు అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్కడక్కడ
హర్రర్ సీన్స్ వస్తాయని కూడా మెన్షన్ అయితే చేశారు. చూడాలి మరి. ఆగస్టు 9కి ఈ సినిమా చూడ్డానికైతే ట్రై చేయండి. నంబర్ 10 మలయాళం మూవీ అయిన అబ్రమనింటి సత్తతికల్. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2018లోనే ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో ఆగస్టు 10కి తెలుగులో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ క్రైమ్ అండ్ థ్రిల్లర్ పరంగా చాలా వరకు అయితే నచ్చే సీన్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు ట్రైలర్ అయితే చూశాను, ఓకే అందరికీ నచ్చేలాగైతే అనిపించింది. ఈ సినిమాలో మమ్మూటి గారు అయితే హీరోగా నటించడం అయితే జరిగింది. మమ్మూటి గారి సినిమాలు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే ఆగస్టు 10కి ఆహా ఓటీటీలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ది హంగర్ గేమ్ ది బల్లడ్ ఆఫ్ సాంగ్ బర్డ్స్ అండ్ స్నేక్. ఎస్, సినిమా పేరే చాలా పెద్దగా అయితే ఉంది. సినిమా చూడాలి మరి ఎలాగైతే ఉంటుందో. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్. ఈ మూవీ 2023లోనే ఓన్లీ హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. పోస్టర్ చూస్తూ ఉంటే కొద్దిగా అంటే హాలీవుడ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. తెలుగు ఆడియన్స్కి నచ్చేలాగైతే అనిపిస్తూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 8కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 12 సౌత్ కొరియా మూవీ అయిన రొమాన్స్ ఇన్ ద హౌస్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 10కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 3 to 4 లాంగ్వేజ్తో అవైలబుల్ అయితే ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఇలాంటి సౌత్ కొరియా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 10కి అయితే నెట్ఫ్లిక్స్లో ఈ రొమాన్స్ ఇన్ ద హౌస్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన ఏ క్వైట్ ప్లేస్ డే 1. ఎస్, ఈ మూవీ జూన్ 27, 2024లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది థియేటర్లో. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 12న బుక్ మై షోలో రెంటెడ్కి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అందులో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగు వాడే కూడా ఒకటి. కాకపోతే ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ మూవీ హర్రర్, థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్ అని మెన్షన్ అయితే చేశారు. చూడాలి మరి. ఆగస్టు 12కి బుక్ మై షోలో అలాగే ఫ్రీ వెబ్సైట్లో చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 12న ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. నంబర్ 14 హాలీవుడ్ మూవీ అయిన ది రిక్వైన్. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 12కి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ 5 లాంగ్వేజ్తో రాబోతు ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్, యాక్షన్ అండ్ హర్రర్ అని మెన్షన్ అయితే చేశారు. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. అంతేకాకుండా థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ అయితే చేస్తారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాల్దీవ్స్లో ఉన్నట్టు వీరు వెకేషన్కి ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తారు. కాకపోతే అక్కడ సముద్రం ఎక్కువగా అయ్యడం వల్ల వీరు కొట్టుకుపోయి సముద్రంలో అయితే మిగిలిపోతారు. మరి సముద్రం నుంచి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా బయటపడ్డారు అనేదే ఈ స్టోరీ. ట్రైలర్ అయితే చూశాను, కొద్ది వరకు నచ్చేలాగైతే అనిపించింది. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 12కి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఈ మూవీ మీరు చూసేయచ్చు. నంబర్ 15 బాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన శేఖర్ హోమ్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ఆగస్టు 16కి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 4 to 5 లాంగ్వేజ్తో రాబోతు ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. డ్రామా అండ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 16 సౌత్ కొరియా మూవీ అయిన లవ్ నెక్స్ట్ డోర్. ఎస్, ఈ సౌత్ కొరియా మూవీ డైరెక్ట్గా ఆగస్టు 7కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. సౌత్ కొరియా మూవీస్ అండ్ సౌత్ కొరియా డ్రామా స్టోరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 17 హాలీవుడ్ మూవీ అయిన డాగ్ మ్యాన్. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 12న ఓన్లీ హాలీవుడ్లోనే రిలీజ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షోలో రెంటెడ్గా ఆగస్టు 9కి స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ పరంగా చాలా వరకు అయితే మీకు నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సినిమాలో చాలా వరకు డాగ్ షో, అంతేకాకుండా డాగ్తో మనం ఏమి చేయగలం, ఆ డాగ్తో థ్రిల్లర్ అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా వరకు యాడ్ అయితే చేశారు. ఈ మూవీ బుక్ మై షోలో రెంటెడ్గా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఆగస్టు 9కి. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఆగస్టు 9కి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ అంటే ఆగస్టు 9 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ అవుతుంది, అలాగే ఏ మూవీ అప్కమింగ్లో ఉంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ అప్డేట్ లిస్టుతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.